నెల్సన్ మండేలా గురించి మీలో చాలామంది తెలుసు. సౌత్ ఆఫ్రికాలో 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన. 27 years. సౌత్ ఆఫ్రికాలో ఆ కాలంలో ఒక డిస్క్రిమినేషన్ ఉండేది, రేసిజం ఉండేది, తెల్లవారు నల్లవారు అనే ఆ భేదం చాలా భయంకరంగా ఉండేది సౌత్ ఆఫ్రికాలో. పోరాడాడు. వాస్తవానికి అతను ఒక రాజకుటుంబానికి చెందినవాడు. ఆఫ్రికాలో ఒక తెగలో రాజకుటుంబానికి చెందిన ఆయన ప్రజల పక్షంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ పోరాటంలో అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. 27 సంవత్సరాలు తన యవ్వనమంతా కూడా జైల్లో ఉండిపోయాడు. ఒక చిన్న గది, ఒక చిన్న మంచం, ఒక స్టూల్, అతను చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు, ఆ తర్వాత కొన్ని పేపర్లు అలాంటివి ఏమన్నా ఇచ్చేవారేమో, అవి కూడా వచ్చేవి లేదో తెలియదు. 27 సంవత్సరాలు చెరసాలలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చాడు. వచ్చి రావడంతోనే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయిపోయాడు. హీ వాజ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అద్భుతమైన వ్యక్తి. ప్రపంచంలో నోబెల్ శాంతి బహుమతి పొందుకున్నాడు. అంటే మరొక ఆయనతో షేర్ చేసుకున్నాడు, ఇద్దరికి కలిపి ఇచ్చారు. బట్ స్టిల్ he won the Nobel Prize for his efforts to make peace in the society. నెల్సన్ మండేలా ఈజ్ ఎ వండర్ఫుల్ క్రిస్టియన్. ఒక చక్కని దేవుని సేవకుడు, చక్కని ప్రార్థనపరుడు. బైబిల్ని చాలా చక్కగా చదువుకున్నాడు. బైబిల్లో క్రీస్తు మనకు అనుగ్రహించి స్వాతంత్రం అనే మాట చదివాడు.